మార్కెట్ రెండు చూస్తే ఏదో కమల పిల్లలాగా దాదాపు అట్లాగే ఉంది. నెట్ మార్కెట్ ఈ మార్కెట్ కూడా అంటే ఇప్పుడు స్లో మోషన్ పిక్చర్లా ఉంది మార్కెట్. కావటానికి అయితే ఇండెక్స్ బులిష్గానే ఉంది. బట్ ఏంటంటే దేర్ ఈజ్ అండర్లయింగ్ బేరిష్నెస్. అంటే చెప్పాలంటే దీన్ని మనం డిస్గైజ్డ్ బేర్ మార్కెట్ అనొచ్చు. డిస్గైజ్డ్ బేర్ మార్కెట్. లాంగ్ టర్మ్ బేర్ మార్కెట్ ఏం కాదు, లాంగ్ టర్మ్ బుల్లిషే. బట్ మీడియం టు షార్ట్ టర్మ్ డిస్గైజ్డ్ బేర్ మార్కెట్ అనమాట. ఎందుకంటే డిస్గైజ్డ్ బేర్ మార్కెట్ అంటున్నానంటే మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తీసుకోండి, ఈవెన్ నిఫ్టీ నెక్స్ట్ 50 తీసుకోండి, బేరిష్గానే ఉంది. అంటే గ్రోత్ లేదు, టెంపరీగా కొంచెం రిలీఫ్ వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ మామూలే. ఈవెన్ నిఫ్టీ 50లో కూడా ఇంతకుముందు అనుకున్నాం కదా 70 to 80% హెల్తీగా లేవు, కంఫర్టబుల్గా లేవు. వెరీ ఫ్యూ సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే కొంచెం బాగా రైజ్ అవుతున్నాయి, కొంచెం పికప్ అవుతున్నాయి. అవి పికప్ అవటం వల్ల ఇండెక్స్ మెయింటైన్ అవుతున్నది. ఈరోజు కూడా చూస్తే వెరీ ఫ్యూ సెలెక్టెడ్ వన్స్. ఈరోజైతే ఒక టైటాను ఇంకేవో ఒక 2-3 కంపెనీలు కొంచెం పికప్ అయినాయి. టైటాన్ ఒకటి, యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ ఒకటి, ఇట్లా కొన్ని ఫ్యూ షేర్స్ కొంచెం పికప్ అయినాయి. దాంతో ఇండెక్స్ కొంచెం ప్లస్గా కనిపిస్తుంది. బట్ అయితే అండర్ కరెంట్ మాత్రం వీక్గా ఉంది. ఇలా వీక్గానే ఉంటుందా అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే మీకు మార్కెట్లో బయింగ్ ఉండి ఓవరాల్గా ఎక్కువ షేర్లలో బయింగ్ జరుగుతుంటే అది హెల్దీ గ్రోత్. ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ అంతగా లేదు, సెలెక్టెడ్ ఫ్యూ షేర్స్ పెరుగుతున్నాయి. అవి కూడా నిఫ్టీ 50కి సంబంధించి. నిఫ్టీ నెక్స్ట్ 50 చాలా దయనీయంగా ఉంది. నిఫ్టీ నెక్స్ట్ 50 ఈరోజు కూడా ఏం బాగోలేదు, ఈరోజు కూడా మైనసే. తర్వాత సెక్టరల్ స్టాక్స్ తీసుకుంటే సెక్టర్ వైజ్ తీసుకుంటే ఫార్మా కానీ ఇన్ఫ్రా కానీ ఇట్లా చాలా సెక్టర్స్ తీసుకుంటే అవి మైనస్లోనే ఉన్నాయి, రెడ్లోనే ఉన్నాయి. ఓన్లీ ఇండెక్స్ మాత్రం కొద్దిగా ఒక 20 పాయింట్స్ 25 పాయింట్స్ పెరిగితే దట్ డజంట్ రిప్రజెంట్ ది హోల్ మార్కెట్. కాబట్టి లో లిక్విడిటీ, ల్యాక్ లస్టర్ ట్రేడింగు, వాల్యూమ్స్ కూడా అంతగా లేవు. అంటే లాస్ట్ ఫేజ్ ఏదో వెళ్తా ఏదో కాస్త ఏదో అనిపించి వెళ్ళిపోయినట్టుగా అట్లా ఉందన్నమాట. నిజానికి లాస్ట్ 4 సెషన్స్ తీసుకుంటే మనకి పెరుగుతున్నట్లే కనిపిస్తుంది, తగ్గిన సూచనలు ఏమి ఉండవు, కనిపించవు. అంటే ఇండెక్సే, మరి మిగతా షేర్లకి అది లేదు. కాబట్టి ఇలాంటి మార్కెట్లో ఇది కొనొచ్చా అది కొనొచ్చా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను మీకు చూపిస్తానులేండి. మీకు క్యాండిల్ స్టిక్ దీనిలో చూపిస్తాను, కొంచెం ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఎవరో నిన్న అడుగుతున్నారు ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అని. బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకు చేయకూడదు? ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి కదా. బట్ గుర్తుంచుకోండి, ఈ టైంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం ప్యూర్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఇక టైం ఉంది కదా, ఈలోగా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంటు డెప్రిషియేట్ అయిపోతుంది. అందుకని ప్యూర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్కి ఇప్పుడు ఇంకా వెయిట్ చేస్తే మంచిది. అంటే ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే మీకు డెట్ టు ఈక్విటీ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. డెట్ టు ఈక్విటీ, డెట్ నన్ను అడిగితే 60% దాకా ఉంటే మంచిది. వాళ్ళు చూసుకుంటారులేండి, పొజిషన్ బట్టి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎలాగో చేస్తారు. డెట్ టు ఈక్విటీ అయితే ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది, యావరేజ్ అవుతుంది. డెట్ ఈక్విటీ కూడా బాగా వస్తుందనేమి లేదు గ్యారంటీ, ఈక్విటీ బాగా వెనక్కి లాగేయచ్చు, అయినా కానీ కొంచెం బెటర్. ప్యూర్ ఈక్విటీ నాట్ అడ్వైజబుల్. కొంతమంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో
స్మాల్ క్యాప్ ఇప్పుడు బాగా తగ్గిందండి, లేదా స్మాల్ క్యాప్ సోన్సో వాళ్ళు ఇస్తున్నారండి, రిలీజ్ చేస్తున్నారండి, ఎన్ఎఫ్ఓ ఉందండి, అట్లా అడుగుతున్నారు. అసలు స్మాల్ క్యాప్ గురించి ఇమీడియట్గా ఆలోచించవలసిన అవసరం లేదని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మార్కెట్లో స్టెబిలిటీ, కాంక్రీట్ ఒక కాన్ఫిడెన్స్ మార్కెట్కి వచ్చే వరకు కూడా స్మాల్ క్యాప్స్ పడుకునే ఉంటాయి. గొప్ప షేర్లు కూడా పడిపోయి ఉంటాయి. ఇదేంటి ఇది ఫండమెంటల్స్ బాగుంది, నిన్న ఎవరో చెప్తున్నారు, ఎవరో ఒక ఆయన రిజల్ట్ బాగానే ఉంది ఈ కంపెనీకి, కొంచెం పెరుగుతున్నట్టు రికవర్ అవుతూ మళ్ళీ ఏంటి పడిపోయిందండి, భయంకరంగా పడేస్తున్నారు రోజు అంటే. రిజల్ట్ బేర్ మార్కెట్లో ఏంటంటే, బేర్ మార్కెట్ కాదనుకోండి, ఇది కనిపిస్తున్నది నార్మల్ మార్కెట్ లాగా, అయితే వీక్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఇలాంటి వీక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే, రిజల్ట్ బాగున్నా కూడా రిజల్ట్ వరకు ఎట్లాగో మొత్తానికి మెయింటైన్ చేసి రిజల్ట్ అయిపోగానే పడేయటం ఆనవాయితీ. ఓ మాదిరిగా ఉన్నా కానీ పడేస్తారు, బాగోపోతే ఇంకా బాగా పడేస్తారు. అంటే చెప్పాలంటే ఓవరాల్గా బేర్ గ్రిప్లో ఉంది మార్కెట్. వీళ్ళంతా మళ్ళీ బయింగ్కి వచ్చేస్తారు సిచ్యువేషన్ మారితే, అప్పుడు టైం పడుతుంది. అందుకని మరీ ఎక్కువ అడ్వాన్స్గా వెళ్ళిపోకూడదు. అందుకని స్మాల్ క్యాప్ అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్లో కూడా డెట్ టు ఈక్విటీ 2 ఉండేలా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడైతే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా నేను అడ్వైస్ చేయను. ఐ డోంట్ థింక్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ ఏదైనా సెలెక్టివ్ షేర్స్ ఏమైనా లార్జ్ క్యాప్లో కొనుక్కోవచ్చు అండి ఇప్పుడు. ఎందుకంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, జూనియర్ నిఫ్టీ అవేం బాగుండలేదు అంటున్నారు కదా, మరి లార్జ్ క్యాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుంది, అవైతే కొంచెం సేఫ్ కదా అని అలాంటి ఆలోచన రావచ్చు. నో, 11,000కి వచ్చేసింది ఇది. 11,000 తర్వాత నెక్స్ట్ ఏంటి, 11,000 తర్వాత కరెక్షనే. ఇప్పుడు లార్జ్ క్యాప్ కూడా కొనుక్కునేందుకు అసలు ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదు, చక్కగా హాయిగా వాచ్ చేయటమే. కొంతమంది సుజలాన్ గురించి చెప్పండి, లేకపోతే ఆర్కామ్ గురించి చెప్పండి అని అంటున్నారు. నాకైతే కొంచెం బాధగా ఉంది. వాటి గురించి నేను ఎప్పుడూ మాట్లాడను, ఆలోచించను. ఎందుకంటే ఎట్లా చెప్పేది దాని గురించి, అటువంటి షేర్లకి మనుగడ ఉందని నేను ఎప్పుడు అనుకోను. మరి షార్ట్ టర్మ్లో కొంచెం ఆపరేటర్స్ అవి కొంచెం షార్ట్ టర్మ్ జాకప్ చేస్తారేమో, పెంచుతారేమో, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి పడేస్తారు, అట్లా ఏదో చేస్తుంటారు. అటువంటి వాటి గురించి కాదండి. అయితే మీరు కొన్న షేర్లు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి, ప్రాఫిట్ మేకింగ్గా, కొన్ని ఫండమెంటల్స్ అంటే వేగ్గా ఉంటుంది. టెస్ట్ నెంబర్ 1 ప్రాఫిట్ మేకింగా, టెస్ట్ నెంబర్ 2 డివిడెండ్ పేయింగా, డివిడెండ్ పే చేస్తే మరి బెటర్ అనమాట. పే చేసేదైతే ప్రాఫిట్ మేకింగ్, డివిడెండ్ పేయింగు, ఇంకా వీలైతే పిఈ లోగా ఉందా, ప్రైస్ ఎర్నింగ్ రేషియో 10 బిలో 10 ఉందా, అటువంటి కంపెనీలను చూజ్ చేసుకుంటే అవి సగం అయిపోయినా పర్వాలేదు, భయంకరంగా తగ్గినా పర్వాలేదు, తగ్గుతున్నా పర్వాలేదు, ధైర్యంగా వీ కెన్ ప్రొసీడ్. కొంత ఇట్లాంటి షేర్లు మీ దగ్గర ఉంటే అమ్మేసేసి బయటకు వచ్చేయకండి. ఎందుకు, ఇవాళ కాకపోతే రేపు అవే రికవర్ అవుతాయి. మార్కెట్ ఎప్పుడైతే రికవర్ అవడం మొదలు పెడతాయో వీటికి మంచిది వస్తుంది, డిమాండ్ వస్తుంది. టైం పట్టచ్చు. ఎంత టైం పట్టడానికి, అట్లీస్ట్ ఎలక్షన్ల వరకు ఏమి మిరాకిల్స్ జరగవని తెలుసు కదా మనకి. అందుకని ఎలక్షన్ల వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఇంకా పెరిగేస్తుందని కూడా ఆశపడి కూర్చోవద్దు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా. ఎలక్షన్లో కొంచెం తారుమారుగా ఉండి అంత బాగోక గజిబిజిగా ఉంటే మళ్ళీ అక్కడ ఇంకోసారి కరెక్షన్ రావచ్చు. ఎలక్షను, వాటి రిజల్ట్స్ ఇవన్నీ కొంచెం అంతగా నచ్చకపోతే అక్కడ మళ్ళీ కరెక్షన్ రావచ్చు. అక్కడ నిజం చెప్పాలంటే బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే అక్కడి నుంచి మెల్లిమెల్లిగా రికవరీ పాత్రలోకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే కొత్త గవర్నమెంటు, రెండోది ఇండియా ఈజ్ ఏ గ్రోయింగ్ ఎకానమీ, అది మర్చిపోవద్దు. అండర్ కరెంట్ ఈజ్ స్ట్రాంగ్. మన పర్టికులర్ షేర్ పెర్ఫామ్ చేయకపోవచ్చు, లేకపోతే మోర్ దాన్ 50% పడిపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అది ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ అయినా,
పిఈ లోగా ఉందా తక్కువగా ఉందా కొంతవరకు నమ్మొచ్చు. అది వాటికి కప్పుకుని ఎంతకు పడితే అంతకు అమ్మేయద్దు. ఆయన అడుగుతున్నారు అబ్బాయి, ఆయన ఏంటి ఇది మరి ప్రాఫిట్ లాస్ బుక్ చేయమంటారా అని, పార్షియల్ లాస్ బుక్ చేయమంటారా అని కూడా అడిగారు. అయితే ఆ మిత్రులు, నేనేం అడిగానంటే మీరు ఈ షేర్లో ఎంత ఇన్వెస్ట్ చేశారండి అని. ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఇది కేస్ స్టడీ లాగా మీలో చాలామందికి ఇది ఉపయోగపడుతుందని. తెలిసిన వాళ్ళ కోసం కాదు కదా, ఇది కొత్త వాళ్ళ కోసమే కదా ఈ ఛానల్. కంపెనీ మంచిదే నాకు తెలుసు, నేను కూడా డిస్కస్ చేశాను గ్రూపుల్లో. తర్వాత ప్రమోటర్సు నో డౌట్ స్ట్రాంగ్ ప్రమోటర్సు. మరి ఈ మధ్యన అయితే రికవరీ కూడా అయింది, బాగానే రికవర్ అయింది, 20-25% రికవర్ అయింది. అది స్మాల్ క్యాప్ అంతే కదండి. స్మాల్ కూడా కాదు, అది మైక్రో అని చెప్పొచ్చు, అంత తక్కువ. ఎందుకంటే బాగా ఆఫ్ అయిపోయింది దాని ప్రైస్, మోర్ దాన్ హాఫ్ అయిపోయింది, తగ్గిపోయి ఈ మధ్యకాలంలో. అది అయిపోయినప్పుడు అది మైక్రో క్యాప్ అయిపోయింది, ఆల్మోస్ట్ బిలో 1000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ అయి ఉంటుంది. అన్నీ బాగానే ఉంది. ఇండస్ట్రీ ఓకే, ఇండస్ట్రీ బ్యాడ్ ఇండస్ట్రీ ఏం కాదు. అయితే ఫ్యూచర్లో గ్రోత్కి స్కోప్ ఉన్నటువంటి ఇండస్ట్రీయే. అందులో మన బడ్జెట్లు అంతా ఆగ్రో ఓరియంటెడ్ వస్తున్నాయి కదా, అందుకని అది పనికొస్తుంది, బాగానే ఉంది. నేను అడిగింది ఏంటంటే ఆయన్ని, మీరేంటి తగ్గిపోతున్నదండి, పార్షియల్ లాస్ బుక్ చేయమంటారా, ఏం చేయాలి అన్నట్లుగా చెప్తే మెసేజ్ పెడితే నేను ఇమీడియట్గా నాకు అనుమానం వచ్చి మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారండి ఇందులో అంటే ఆయన 75,000 అని చెప్పాడు. ఆయన పోర్ట్ఫోలియో సైజు నాకు తెలియదు, కానీ పోర్ట్ఫోలియో సైజు పెద్దదైనా కూడా అంటే 25-30 లక్షలు 50 లక్షలు రేంజ్ పోర్ట్ఫోలియో అయినా కూడా 75,000 పెట్టకూడదు, ఎందుకంటే అది స్మాల్ క్యాప్. అయితే ఆ మాటకు వస్తే నాది చాలా పెద్ద పోర్ట్ఫోలియో, కానీ అంత పెద్ద పోర్ట్ఫోలియోలో నాకు ఉంది ఆ షేరు. కానీ నేను ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటాను, నా పోర్ట్ఫోలియోకి 2% కూడా లేదు, లెస్ దాన్ 2% ఉంది. అందుకనే నేను బహుశా నేను దాని గురించి పట్టించుకోవట్లేదు, ఎప్పుడో చూద్దాంలే, పైకి వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే అని. అది 80 రూపాయల నుంచి 107-110కి వచ్చింది ఈ మధ్యకాలంలో. మళ్ళీ బిలో 100కి వచ్చినట్టుంది, తగ్గుతున్నట్టుంది. ఐ ఆల్సో హోల్డ్ దట్ షేర్, బట్ ఐ డిడ్ నాట్ హ్యావ్ దట్ మచ్. ఎందుకని నేను 2% కూడా పెట్టలేదు నా పోర్ట్ఫోలియోలో. 1% 2% ఉన్నప్పుడు టెన్షన్ ఉండదు. మరి 75,000 అంటే నేను అనుకోవటం కొంచెం ఎక్కువే, ఆయన పోర్ట్ఫోలియోకి సైజుకి అది ఎక్కువేనేమో అనిపిస్తుంది నాకు. చిన్న కంపెనీల్లో చిలక చెప్పినట్టు చెప్తుంటారు. ఎక్కడ వెబ్సైట్లు చూడండి, నేను కాదండి, మీరు ఎక్కడైనా వెబ్సైట్లో చూడండి, ఎక్కడైనా చూడండి, ఏం చెప్తారంటే చిన్న కంపెనీల్లో చిన్న అమౌంట్లే ఉండాలి, ఎక్కువ కంపెనీల్లో పెట్టండి, కొద్దిగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళండి, ఎక్కువ అమౌంట్ చిన్న కంపెనీల్లో పెట్టకండి, అది పెరిగితే కూడా బాగానే పెరుగుతాయి, పోతే కూడా అలాగే పోతాయి, రిటర్న్ ఎక్కువ రిటర్న్ గురించి ఆలోచించకండి, రిస్క్ను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తాం కదండి. సో అట్లాంటివి చేయకూడదు. స్మాల్ క్యాప్ అంటే స్మాల్ క్యాపే, అది ఎంత గొప్పదే, అది 100 times 1000 times పెరిగిపోద్దని అనిపించినా కూడా చిన్న అమౌంటే పెట్టాలి. గ్రాడ్యువల్గా మనకి నచ్చితే అది బాగా పెర్ఫామ్ చేస్తుంటే కొద్ది యాడ్ చేసుకోవచ్చు. అది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ విషయంలో తీసుకోవాల్సినటువంటి మెలకువలు అవి. ఇప్పుడు జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తాను. తర్వాత కొంతమంది అయినా ఉంది డిహెచ్ఎఫ్ఎల్ గురించి, వేదాంత గురించి మరీ తరచు అడుగుతున్నారు. ఈరోజు కొంచెం టెక్నికల్గా, అంటే ప్రాక్టికల్గా ఏమవుతుందో మనకు తెలియదు కదా, వాటి మీద ఉన్నటువంటి దీనివల్ల రోజుకి న్యూస్ ఏదో వస్తుంది, ఒకసారి నెగిటివ్ తోడవుతుంది, ఒకసారి నెగిటివ్ వల్ల పాజిటివ్ అయిపోతుంది, అవి మనం మానిటర్ చేయలేము. అయితే గ్రాఫ్లో ఏం చెప్తున్నాయో కొద్దిగా జస్ట్ చూద్దాము, కొంచెం మీకు కొంతమందికి ఊరట కలుగుతుంది. అయితే బిఫోర్ దట్ లెట్ మీ టేక్ యూ టు నిఫ్టీ టెక్నికల్ పొజిషన్ చూద్దాం. జస్ట్ చూడండి, అంటే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే ఈ టైప్ అయితే కొంచెం ఈజీగా మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇది చూడండి, ఇక్కడ ఇది వైట్ క్యాండిల్ కదా, చూస్తున్నారు కదా, పెద్ద వైట్ క్యాండిల్. తర్వాత వైట్ క్యాండిలే అయితే
ఇది చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో. ఇది బాడీ కంటే కూడా ఇది చాలా పైకి వెళ్ళింది, అంతకెళ్ళింది కానీ నిలబడక ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. తర్వాత వైటు నెక్స్ట్ వైట్లో కిందకి ఎక్కువ వచ్చింది. అయితే ఈరోజు అయితే కింద పైన కూడా ఈక్వల్గా ఉంది. ఈ 4 క్యాండిల్స్ చూడండి, పెద్ద క్యాండిల్ దిస్ ఇండికేటెడ్ సమ్ బుల్లిష్ కండిషన్, అంటే టెంపరీ షార్ట్ టర్మ్ బుల్లిష్ కండిషన్ ఇది ఇండికేట్ చేసింది, బాగుంది. తర్వాత 1, 2, 3 మొత్తం టోటల్ 4 క్యాండిల్స్ చూడండి అన్ని అప్వర్డ్ మూమెంట్లోనే ఉన్నాయి. ప్రాక్టికల్గా ఏంటంటే ఈ క్యాండిల్స్ అంటే వీటి గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అంత అవసరం కూడా లేదు. ఇవి దీని నుంచి మనం ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించాల్సిన ప్రయత్నం కూడా చేయకూడదు, అవసరం లేదు. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. వైట్ క్యాండిల్కి రెడ్ క్యాండిల్కి తేడా ఏంటంటే వైట్ క్యాండిల్లో ఓపెనింగ్ కంటే క్లోజింగ్ ఎక్కువ ఉంటుంది, పైన ఉంటుంది. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఉంది ఓపెనింగ్, ఇక్కడికి వచ్చింది క్లోజింగ్. అంటే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ చాలా ఎక్కువ, బాగా పెరిగిందనమాట అక్కడ. తర్వాత ఇక్కడైతే ఓపెనింగ్ ఇది కూడా వైటే, అంటే ఓపెనింగ్ ఇక్కడ వచ్చింది, ఇంతవరకు కిందకి దిగింది కూడా, ఇంతవరకు కిందకి దిగింది, మళ్ళీ ఫైనల్గా పైకే వెళ్ళి క్లోజ్ అయింది. వెళ్ళటానికి బాగా పైకి వెళ్ళింది కానీ అక్కడి నుంచి మళ్ళీ తట్టుకోలేక వెనక్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. అంటే ఇలాగా వైట్ క్యాండిల్ అంటే ఏంటంటే ఓపెనింగ్ కంటే క్లోజింగు హైలో ఉంటుంది. ఓపెనింగ్ కంటే క్లోజింగు ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, ఓపెనింగ్ 75 అనుకోండి, క్లోజింగ్ 78 అనుకోండి, పైనే కదా. అట్లా వచ్చినవి వైట్ క్యాండిల్స్గా సూచిస్తారంటే బుల్లిష్ ఇండికేషన్ అనమాట. అలాగే రెడ్ క్యాండిల్ రివర్స్ అవుతుంది. ఎట్లా అంటే ఓపెనింగు కంటే క్లోజింగు తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది కానీ అక్కడ నిలదొక్కలేదు, కొంచెం పైకి వెళ్ళింది లేండి, నిలదొక్కలేదు, మళ్ళీ ఏమైంది కిందకు ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. అంటే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ దిగువన ఉంటే 75లో ఓపెన్ అయ్యి 68 క్లోజ్ అయితే దాని అర్థం ఏంటి, ఓపెనింగు నిలబడలేదు అని. అది బేరిష్ ఇండికేషన్. అందుకని బేరిష్ ఇండికేషన్ కోసం రెడ్ క్యాండిల్ను, బుల్లిష్ ఇండికేషన్కి వైట్ క్యాండిల్ ద్వారా సూచిస్తారు. అదే అంతకన్నా ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏం లేదనుకోండి. అయితే నేను ఎందుకు దీన్ని ఉదహరిస్తున్నానంటే చూపిస్తున్నానంటే కొంచెం ఈజీగా అర్థం అవుతాయి కదా క్యాండిల్స్. అయితే ఇక్కడ చూడండి, ఈ వైట్ చిన్న వైట్ క్యాండిల్స్ ఇలా అంటే ఈ బుల్లిష్ ఇండికేషన్ చూపిస్తున్నది కదా, ఇది కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఇది ఎక్స్టెండ్ అయితే 11,000 ఆ పైకి వెళ్ళొచ్చు. అంటే ఎక్స్టెండ్ అవుతుందా, వెంటనే రెడ్ క్యాండిల్ వచ్చేస్తుందా రేపు అనేది రేపే తెలుస్తుంది, ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయలేం. ప్రస్తుతానికి ఏంటి బుల్లిష్ ట్రెండ్లో ఉంది. ఈ బుల్లిష్ రేపొద్దున పెద్ద వైట్ క్యాండిల్ వచ్చింది అనుకోండి 11,000, లేదు ఓపెనింగ్ 11,000 దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కిందకు వచ్చి చివరికి కిందకు వచ్చి క్లోజ్ అయిందనుకోండి, రెడ్ క్యాండిల్ అయిపోతుంది. అంటే మొత్తానికి ఇది బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. ఇది ఏ క్షణానైనా 11,000కి వెళ్ళిపోవచ్చు. 11,000కి వెళ్ళిన తర్వాత కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చేస్తుంది, అంటే అక్కడితో ఆగకపోవచ్చు. ఇంకొక 100 పాయింట్లు 150 పాయింట్లు కూడా వెళ్ళొచ్చు, లేదా అక్కడి నుంచి కొంచెం కరెక్షన్ రావచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇది దాదాపు చివరి స్టేజ్లో ఉన్నట్టుగా అనిపిస్తున్నది. చివరి స్టేజ్ అంటే ఈ ఇండెక్స్ కూడా ఏదో మోకులేసి లాగినట్టుగా ఏదో 7-8 షేర్లు 10 షేర్లు కొంచెం జాగ్రత్తగా చేసి వాటిలో బయింగ్ రావటం వల్ల ఇండెక్స్ పెరిగిందే కానీ పెరిగిన ఇండెక్స్ ఇది కూడా నిలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఎప్పుడంటే అది ఎప్పుడో తెలియదు కానీ మొత్తానికి అతి త్వరలోనే అనిపిస్తున్నది. అందుకని దిస్ ఈజ్ అ రీజన్ వై అది అలా వైట్ క్యాండిల్ కంటిన్యూ అవనివ్వండి, పైకి వెళ్ళనివ్వండి. మన దగ్గర ఉంటే లక్కీగా అమ్ముకోవడానికి పనికొచ్చేది ఉంటే అమ్ముకునేది, లేకపోతే కూర్చునేది, కానీ బయింగ్కి మాత్రం కాదు. అయితే రాస్తారు కదా వెబ్సైట్లోను అక్కడెక్కడ కామెంట్స్లో, ఇది 10,985 దాకా క్రాస్ అయితే ఇంకేముంది బుల్లిషే, వెరీ గుడ్, బాగుంది. అక్కడ క్రాస్ అయితే పెరుగుద్ది, వెళుతుందని, ఒక 100 పాయింట్లు 150 పాయింట్లు వెళుతుందని, ఆ తర్వాత అక్కడి నుంచి పట్టం మొదలవుతుందండి. అందుకని ఆ ఇండికేషన్స్ అవన్నీ కూడా షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి పనికొచ్చేవి, ఇన్వెస్టర్కి పనికొచ్చేవి కాదు. ఇక్కడ నుంచి ఇది బ్రేక్అవుట్ అయితే ఈరోజే చదువుతున్నాను, ఇంకా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే కంపెనీ సెక్రటరీ ఊరికే డిస్కస్ చేస్తున్నాం. 10,985 కన్నా బ్రేక్అవుట్ అయితే అక్కడి నుంచి బ్రేక్ అయితే పైకి వెళ్తే దట్స్ ఓకే, గుడ్ ఇండికేషన్ కరెక్టే.
కానీ షార్ట్ టర్మ్కి పనికొస్తుంది బాగానే. ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కరెక్షన్ వచ్చేస్తుంది కదా, రాకుండా ఉంటుందా? అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుందా? అంటే 10,985 కన్నా క్రాస్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే, దానికి అడ్డు ఆపు లేకుండా పైకి వెళ్ళిపోద్ది, 12,000 అయిపోద్ది, 13,000 అయిపోద్దనా? కాదు కదా. కాబట్టి అట్లాంటి బ్రేక్అవుట్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయకూడదు. అది నా అనుభవం నేర్పిన పాఠం. ఇలా బ్రేక్అవుట్లు చూసి తలబొప్పు కట్టేసింది. ఓకే అండి. తర్వాత మరి చూడండి, జస్ట్ కొంతమంది అడుగుతున్నారు కదా, అది కూడా చెప్పి, ఇందులో ఎంఏసిడి ఏమైనా ఉందా? ఎంఏసిడి పొజిషను, ఎంఏసిడి ఎవరో చెప్తున్నారు కదా, దీన్ని ఆర్ఎస్ఐతో కలిపి చూసుకుంటే బాగుంటుందండి. జనరల్గా క్యాండిల్ స్టిక్స్ ఇక్కడ ఆర్ఎస్ఐ 58 ఉంది ఇక్కడ. అంటే ఇంకా స్కోప్ ఉంది, 70 వరకు పర్వాలేదు కదా అంటారు కదా, ఇంకా స్కోప్ ఉంది అనమాట పైకి వెళ్ళటానికి. లేదా అక్కడి నుంచి తగ్గుతుందేమో, అది వేరే సంగతి. ప్రస్తుతానికి స్కోప్ ఉంది. ఇంక ఎంఏసిడి ఇందులో తీయలేదు నేను, వదిలేండి, పర్లేదులేండి. మరి వేదాంత పరిస్థితి ఏంటి? భయంకరంగా పడిపోయింది కదా. అది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూసే. అదే మామూలుగా వేదాంత సోర్సెస్ లిమిటెడ్ ఉంది కదా, హోల్డింగ్ కంపెనీ, అక్కడ హోల్డింగు వాళ్ళని రిలేటెడ్ పర్సన్స్ అంటారు. ఆ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కదా, వేదాంత గ్రూప్ కంపెనీసు, కైర్న్స్ అందులో ఉంది కదా. వీళ్ళల్లో కొంచెం ట్రాన్సాక్షన్ అవి కొద్దిగా జరిగింది అని చెప్పి బ్రోకర్స్ కోపం వచ్చింది. అబ్బాయి దీని లాభం లేదని పడేయండిరా అంటారు, పడేశారు, ఓవర్ నైట్ పడేశారు. వాళ్ళు సేఫే, తగ్గిపోయింది. అదే మాకు అట్లాంటిది ఏం లేదు, మేము ఓకే అని వీళ్ళు అంటారు, కంపెనీ వాళ్ళు, మామూలే కదా. అయితే అది ఏమిటవుతుంది, రేపేం న్యూస్ వస్తుంది, ఎల్లుండి ఏం న్యూస్ వస్తుంది, వచ్చినా కానీ మన దగ్గర లేట్గా వస్తుంది కదా, పడిపోయిన తర్వాత వస్తుంది మనకు న్యూస్, లేదా పెరిగిపోయిన తర్వాత వస్తుంది. అదే కదా డిసడ్వాంటేజ్. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే కానీ షార్ట్ టర్మ్లో ఆలోచించుకోకండి అని చెప్పేది. లాంగ్ టర్మ్లో అయితే ఇట్లాంటివి అన్నీ కొట్టుకుపోతాయి. చూడండి. బట్ అయితే వేదాంతకి సంబంధించి ఈరోజు కొంచెం ఓపెనింగ్ బాగానే ఉండి మళ్ళీ సెల్లింగ్ వచ్చి ప్రెషర్ వచ్చి లాస్ట్ 5 మినిట్స్ నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను. లాస్ట్ 10 మినిట్స్ అంతే, లాస్ట్ 5 మినిట్స్లో 10 మినిట్స్లో సడన్గా రికవరీ వచ్చిందండి కొద్దిగా. కానీ లాస్ట్ 5 మినిట్స్లో పెద్ద రికవరీ ఎందుకు వస్తుంది? చిన్న రికవరీ వచ్చింది. అంటే అది వాపా బలుపా అని చెప్పడం కష్టం. అంటే నేను ఈరోజు లాస్ట్లో రికవరీ వచ్చింది కాబట్టి రేపు బ్రహ్మాండంగా పెరిగిపోతుందనే. అంటే ఓపెనింగ్ అట్లీస్ట్ బాగుండొచ్చు, చెప్పలేము, కానీ ఓపెనింగ్ బాగుండొచ్చు. అది సస్టైన్ అవుతుందా, పెరుగుతుందా, ఇక్కడి నుంచి రికవర్ అయ్యి మళ్ళీ 190, 200, 220 ఆ రేంజ్కి వెళుతుందా, ఇవన్నీ కూడా ప్రశ్నలకి జవాబు దొరకని ప్రశ్నలు. బట్ అయితే అందుకని అవి చెప్పలేం. కానీ గ్రాఫ్ చూస్తే ఏమవుతుంది, గ్రాఫ్ కూడా ఇట్ ఆల్సో హ్యాజ్ ఎ లాంగ్వేజ్. ఏ భాష మాట్లాడుతుంది, గ్రాఫ్ తాలూకు భాష చూద్దాం. ఇక్కడ ఇట్లా చూడండి ఒకసారి, డబేల్ని పడిపోయింది కదా ఇక్కడ అంటే జస్ట్ ఎ మినిట్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. లాస్ట్ ఇక్కడ 3 వైట్ క్యాండిల్స్ ఒకదానిపైన వచ్చి ఇక్కడికి వచ్చి చక్కగా 198, 199 రేంజ్కి వచ్చినట్టు వచ్చి, ఆ మర్నాడు సెటిల్మెంట్ ఫస్ట్ రోజు, అప్పుడే ఆ రోజే రిజల్ట్ వచ్చింది. ఇగో ఇక్కడ అంటే రెడ్ అంటే ఏంటి, ఇక్కడ ఓపెనింగ్ అయిందనమాట. ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయింది. ఎంత లాంగ్గా చూడండి, అసలే గ్యాప్తో ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ అంటారు. అక్కడదల్లా ఇక్కడికి అంటే ఓపెన్ అవటమే 180 దగ్గర ఓపెన్ అయింది. 199 దగ్గర క్లోజ్ అయిందల్లా 180 దగ్గర ఓపెన్ అయ్యి అది అక్కడ తగ్గి 162కి తీసుకొచ్చారు. అది దాని ముహూర్తం. ఆ తర్వాత ఏం జరిగింది, మర్నాడు కూడా రెడ్డే, అంటే ఓపెనింగ్ నిలబడలా. ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ నిలబడలా. అంటే అక్కడ మర్నాడు కూడా సెల్లింగ్స్ ప్రెషర్ వచ్చినట్టే కదా, రెడ్ పక్కన రెడ్, కాకపోతే చిన్న రెడ్. కానీ ఈరోజు ఏమైంది, ఇంకా కిందకు ఓపెన్ అయింది. అవటానికి మాత్రం గ్యాప్ డౌన్ లాంటిదే, కిందకే ఓపెన్ అయింది. కానీ
ఇంకా కిందకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది, బట్ ఫైనల్లీ క్లోజింగ్ పైకి వచ్చింది. ఓపెనింగ్ కంటే క్లోజింగు పైన ఉంది కాబట్టి వైట్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఫర్ ది టైం బీయింగ్ ఈ ఫాలింగ్ అనేది ఆగింది అని అర్థం. ఫర్ ది టైం బీయింగే, అంతేగాని ఫ్యూచర్లో మళ్ళీ తగ్గదనేం లేదు. తర్వాత ఆర్ఎస్ఐ చూడండి, ఆర్ఎస్ఐ 26 ఉంది, అంటే బిలో 30 సహజం. అయితే ఇప్పటికీ కూడా ఇంకా ఓవర్ సోల్డ్ పొజిషన్కి వస్తున్నది, కొద్దిగా కనిపిస్తున్నది ఇక్కడ. మరి దీనికి రేపటి ట్రేడింగ్ చూస్తే కానీ అర్థం కాదు. రేపటి ట్రేడింగ్లో సజావుగా డెఫినెట్గా వైట్ క్యాండిల్ ఫామ్ అయ్యి, అది కూడా కొంచెం మంచి పెద్ద వైట్ క్యాండిల్ ఫామ్ అయితే అక్కడ కొంచెం రికవరీ స్టార్ట్ అయిందని అర్థం. కానీ అది ఎంతవరకు వెళ్తుంది అనేది వేరే సంగతి. కానీ రికవరీ మాత్రం రేపు కూడా పాజిటివ్గా వస్తే కొంచెం రికవరీ స్టార్ట్ అయిందని. అయితే దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి? ఇప్పుడు కొనుక్కోవచ్చండి, యావరేజ్ చేయవచ్చండి, ఇదే కదా అడుగుతారు. ఇప్పుడు కొనొచ్చా లేదా యావరేజ్ చేయొచ్చా? 200లో చూశాను, అవ్వలేదు, చూస్తుంటే అనుకోకుండా లక్కీగా 160కి వచ్చేసింది. 200లో కొనేకి బదులు ఇప్పుడు 160లో కొంటే బాగుంటుందేమో, ఆ రకమైనటువంటి ఉంటుంది ఐడియా. అయితే ఇప్పుడు యావరేజ్ చేయటానికి కొనటానికి కూడా నాట్ అడ్వైజబులే. ఎందుకని? ఇది టెంపరీగా రికవర్ అయ్యి మళ్ళీ పడిపోతుందా, లేకపోతే స్టెబిలైజ్ అవుతుందా? ఇక్కడ ఈ రేంజ్లో కనీసం 180, 170, కనీసం 170, 180 రేంజ్లో కనీసం స్టెబిలైజ్ అయితే అక్కడ కొంచెం ఊరట కలుగుతుంది. అలా కాకుండా కొంచెం రికవర్ అయినట్టు అయ్యి, లేదా మళ్ళీ మొదలైతే, మళ్ళీ ఇంకోసారి మొదలు పెడితే, ఇంకోసారి మొదలు పెట్టినప్పుడు ఏదో న్యూస్ చెప్పేస్తారు. మొదలు పెట్టడానికి ఏముంది, ఏదో న్యూస్ చెప్తారు, ఇదేదో అయిందంటారు, అదేదో అయిందంటారు. మళ్ళీ ఈసారి గ్యాప్ డౌన్ 150 రేంజ్లోనో 149లోనో అయిందనుకోండి, ఈసారి మళ్ళీ 120, 130 అంటారు. ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక రోజు వేచి చూడటం, ఇంకొకటి కాదు యాక్చువల్గా ఇంకొక 2 సెషన్స్ వేచి ఉండటం మంచిది. దీని గురించి రేపు ఎల్లుండి సెషన్లో కొంచెం ఐడియా వస్తుంది, కొంచెం తెలుస్తుంది ఇది ఏమన్నా పనికి వస్తుందా, లేకపోతే ఇంకా దీని పరిస్థితి ఆందోళనకరమా అని. కాబట్టి ఇప్పుడు బయింగ్ నాట్ అడ్వైజబుల్. ఓకే అండి. తర్వాత డిహెచ్ఎఫ్ఎల్ లాస్ట్ 2 డేస్లో రికవర్ అయింది కదా లైట్గా. ఎందుకంటే దానికి మేము తీసుకుంటాం, మేము కంపెనీ మేము అంటే దానికి కొంచెం న్యూస్ ఉందిలేండి, చిన్న న్యూస్. దాని గురించి ఇప్పుడు ఎలాబరేట్ చేయటం అవసరం లేదు, ఎందుకంటే అది కాంక్రీట్గా వచ్చినప్పుడు చూద్దాం. అయితే దేర్ ఈజ్ సమ్ బయింగ్ ఇంట్రెస్ట్. జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి మొదలైంది. అసలు అంతకుముందు ఆల్రెడీ తగ్గే ఉంది, కానీ ఇక్కడి నుంచి ఇలా తగ్గుతూ ఇక్కడికి వచ్చినట్టు వచ్చి ఇక్కడి నుంచి మొదలుపెట్టింది కొత్తగా. ఇక్కడి నుంచి రెడ్ అలా వచ్చి ఇక్కడి వరకు వచ్చేటప్పటికి 110 అయిపోయింది. 600 చిల్లర ఉన్న షేరు 110 రూపాయలకు వచ్చింది. దట్ ఈజ్ ఈక్విటీ మార్కెట్, మాయాబజార్ లాంటిది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్పిందే చెప్తారు మీరు అని అంటుంటారే, అయినా కానీ కొంత ఇండెక్స్ ఫండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే ఇంతటి రక్తపాతం ఉండదు. తగ్గినా తక్కువగా తగ్గుతుంది, పెరిగినప్పుడు కూడా తక్కువగా పెరుగుతుంది, బట్ స్టెబిలిటీ ఉంటుంది, మార్కెట్కి అనుగుణంగా మార్కెట్తో పాటు వస్తుందని చెప్తారు. ఓకే. సో ఇక్కడ ఆఫ్టర్ దిస్ ఒక చిన్న వైట్ క్యాండిల్, చిన్నది కాదులేండి, వైట్ క్యాండిల్ బాగానే. ఈ వైట్ క్యాండిల్ తర్వాత గ్యాప్ తోటి మరొక చిన్న వైట్ క్యాండిల్. ఓకే. దాంతోపాటు ఆర్ఎస్ఐ ఒకసారి చూడండి. ఈ ఆర్ఎస్ఐ ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ లో 7.4 ఉన్న ఆర్ఎస్ఐ వల్ల ఈ 2 రోజుల ట్రేడింగ్ వల్ల 1720కి వచ్చింది. అంటే రేపు ఒక్కరోజే తెలిసిపోతుంది, రేపటికే తెలిసిపోతుంది. ఇది ఈ ఆర్ఎస్ఐ 20 అలా ఇంప్రూవ్ అయ్యి కొద్దిగా పైకి వచ్చితే అక్కడ ఏంటంటే
కొంచెం ఓవర్సోల్డ్ పొజిషన్లో ఉన్నది అని ఇండికేషన్ వస్తుంది. ఆ ఓవర్సోల్డ్ పొజిషన్ ఇండికేషన్ వచ్చినప్పుడు అక్కడ కొంచెం షార్ట్ కవరింగ్ కూడా వస్తుంది. అది రేపటికి తెలుస్తుంది. రేపు కూడా ఇది రికవర్ అయితే కొన్ని రోజులు మెయింటైన్ అవుతుందని అర్థం. రేపు రికవర్ అవ్వకపోతే కొంచెం డౌటే మళ్ళీ. సో అందువల్ల ఏంటంటే రేపు డిహెచ్ఎఫ్ఎల్ని రేపు కూడా వాచ్ చేయటం, ఆ తర్వాత డెసిషన్ తీసుకోవటం, ఏదైనా యావరేజ్ చేయొచ్చా, బై చేయొచ్చా లేదా అనేది. ఒకవేళ బై చేయవలసి వచ్చినా, యావరేజ్ చేయవలసి వచ్చినా ఇలాంటివి స్మాల్ క్వాంటిటీతో ట్రై చేయాలి. మన దగ్గర 100 షేర్లు ఉంటే ఇంకొక 100 కొనేయటం కాదు, అట్లా అన్నమాట. సో ఒకసారి దెబ్బతింటే మార్కెట్లో ఏదైనా షేర్ దెబ్బతిన్న తర్వాత మళ్ళీ తిరిగి బేర్ మార్కెట్ అంటే వీక్ మార్కెట్, ఇలాంటి వీక్ మార్కెట్లో మళ్ళీ పుంజుకోవటం, మళ్ళీ పికప్ అవటం అంత తేలిక కాదు. అంటే ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే చాలా షేర్లు 30% అండ్ అబోవ్ తగ్గున్నాయి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే చెప్పక్కర్లేదు. అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఫర్దర్ డబ్బులు పెట్టి కొనేద్దాం అనుకుని కొనేస్తున్నా అక్కడ ఉండిపోతాయి. అలాగా కొంచెం వెయిట్ చేయటం మంచిది. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మార్కెట్ ఇండెక్స్ పెరుగుతూ మధ్యలో కరెక్షన్ వస్తుంది కదా, ఆ కరెక్షన్ వచ్చినప్పుడు బ్రహ్మాండం. ఎందుకంటే ఆ కరెక్షన్ వచ్చినప్పుడు హాయిగా అప్పుడు ఏదైనా కొంచెం సెలెక్ట్ చేసుకుని కాస్త ఇన్వెస్ట్ చేయొచ్చు. అందుకని అప్పటి వరకు నో ఇన్వెస్ట్మెంట్స్, వెయిట్ చేయటం, వాచ్ చేయటం అంతే. ఓకే అండి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్.